అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అప్పుల పాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేస్తూ పోతున్నారు. ఒక్క సంవత్సరంలోనే 1,37,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ అన్ని లక్షల వేల కోట్లు ఈ రోజు అప్పు చేయడం జరిగింది. మరి ఏం చేశారు అంటే ఒక పెన్షన్ తప్ప ప్రజలకు ఏమీ ఇవ్వలేదు. కొన్ని పెన్షన్ అన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నా మరి అన్ని లక్షల మందికి ఇచ్చారా అంటే అది కూడా కుదించి తగ్గించి మరి ఈ రోజు వాళ్ళు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం అన్నారు, ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 18,000 అన్నారు, రైతు భరోసా కింద 20,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, కరెంటు అన్నారు, ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. మరి ఈ విధంగా చూస్తూ పోతే రైతులకు దిక్కులేదు, యువకులకు దిక్కులేదు, మరి మహిళలకు అస్సలు పట్టింపు లేదు, పట్టించుకునే నాదులు లేదు. ఈ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. మరి ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ మనం అందరం ప్రశ్నిస్తున్నాము. ఎవరైతే ఓటు వేశారో ప్రజలు ఆ ప్రజలకు మటుకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఈ రోజు